హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ పత్రికా దినోత్సవం గురించి చెప్పుకుందాం. నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మారల్ వాచ్ డాగ్గా పనిచేయటం ప్రారంభించింది. పత్రికలు జర్నలిజం ప్రమాణాలను పాటించేలా శక్తిమంతుల ప్రభావానికి లోకాకుండా చూసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మొదటి ప్రెస్ కమిషన్ సూచనల మేరకు 1956లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. జర్నలిజంలో వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించడానికి ప్రెస్ కౌన్సిల్ దోహదపడుతుంది. ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికలు ప్రజా అభిప్రాయాన్ని చెప్పడంలో, సమాచారాన్ని వ్యాప్తి చేయటంలో, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ సూత్రాలను నిలబెట్టడానికి ఈ జాతీయ పత్రికా దినోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుంది. భారత మీడియా ల్యాండ్స్కేప్ కొన్నేళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా తన స్థితిస్థాపకతను ప్రదర్శిస్తూ గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రింట్ జర్నలిజం యుగం నుంచి డిజిటల్ యుగం వరకు పత్రికలు నిరంతరం కొత్త సాంకేతికతలను అనుగుణంగా మార్చుకొని సమాచారం దేశంలోని ప్రతి మూలకు చేరేలా చేస్తున్నాయి. ఏదేమైనా జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకోవటం వల్ల విధి నిర్వహణలో పాత్రికేయులు ఎదుర్కొనే సవాళ్లు తెలుస్తాయి. సెన్సార్షిప్, పత్రికా స్వేచ్ఛపై దాడులు, పాత్రికేయుల భద్రతకు ముప్పు, ఫేక్ న్యూస్, నైతిక రిపోర్టింగ్ ఆవశ్యకత వంటి అంశాలు చర్చల్లో కేంద్ర బిందువుగా నిలుస్తాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల రాకతో సమాచార వ్యాప్తి క్షణాల్లో జరుగుతోంది. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి ఆందోళనను పెంచుతోంది. ఇక అందువల్ల సమకాలీన మీడియా ల్యాండ్స్కేప్లో మీడియా అక్షరాస్యత, బాధ్యతాయుతమైన జర్నలిజంను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రెస్, మీడియా కౌన్సిల్లు ఉన్నప్పటికీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన సంస్థ. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను పరిరక్షించే విధిలో ప్రభుత్వ ఏజెన్సీలపై కూడా అధికారాన్ని ఉపయోగించే ఏకైక సంస్థ ఇది. అందువల్ల దేశంలో విశ్వసనీయమైన, స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థను కలిగి ఉంది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన విలువలను తెలియజేసేందుకు పలు సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే జాతీయ పత్రికా దినోత్సవానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను పరిరక్షించటానికి, పాత్రికేయుల భద్రతను కాపాడటానికి, ఖచ్చితమైన నిష్పాక్షిక సమాచారాన్ని పొందే ప్రజల హక్కును కాపాడటానికి జాతీయ పత్రికా దినోత్సవం స్ఫూర్తిగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అవసరమైన స్వేచ్ఛాయుత, చైతన్యవంతమైన పత్రికా విలువలను నిలబెట్టడానికి ప్రభుత్వం, మీడియా సంస్థలు, పౌరులు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చింది. పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దేశంలోని మీడియా సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జర్నలిస్టులు బెదిరింపులు, దాడులు, హత్యలకు గురి కావటం సర్వసాధారణంగా మారిపోయింది. నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్యానికి పత్రికలు 4వ స్తంభమని చెబుతారు. దేశంలోని పత్రికలు ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న సందేశంతో ప్రెస్ కౌన్సిల్
ఆఫ్ ఇండియా PCI ఏటా నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహిస్తోంది. బ్రిటిష్ హయాంలో దేశ జనుల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగిలించటంలో పత్రికలు పోషించిన పాత్ర ఎనలేనిది, ఎన్నటికీ మరువరానిది. విభిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన ఉపఖండంలో ప్రజలందరినీ స్వాతంత్రోద్యమం దిశగా ఏకోన్ముఖం చేసింది పత్రికలే. నేడు గాడి తప్పుతున్న ప్రజాస్వామ్యానికి కాపలాదారులుగా వ్యవహరిస్తున్న మీడియా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వ్యవస్థల్లో, సమాజంలో వేలునుకొన్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా మీడియా సంస్థల గొంతు నులిమే చర్యలు కొంతకాలంగా ఉద్యమం అవుతున్నాయి. పెరుగుతున్న దాడులు. దేశంలో పాత్రికేయులపై దాడులు, కేసులు, హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. 2022లో దేశవ్యాప్తంగా 194 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. వీటిలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో 48 ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచే కాకుండా రాజకీయ నాయకులు, నేరస్తులు, అవినీతి పరుల నుంచి వారికి బెదిరింపులు వస్తున్నాయి. కొన్ని పాలక పక్షాలు జర్నలిస్టులను తమ దారికి తెచ్చుకునేందుకు పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ వంటి వ్యవస్థలను వారిపైకి ఉసిగొల్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్నిసార్లు వారిని నిర్బంధించి వేధిస్తున్నారు. ఒక్కోసారి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాత్రికేయులు ప్రాణాలకు తెగించి మరీ సాహసించాల్సి వస్తోంది. అలా దేశంలో 1992 నుంచి ఇప్పటి వరకు సుమారు 91 మంది పాత్రికేయులు, పత్రికా సిబ్బంది దారుణ హత్యలకు గురైనట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయాలను, వ్యవస్థల్లో జరిగే అవినీతిని, అపారదర్శకతను, నేర ఘటనలను వెలుగులోకి తీసుకురావటమే ఇటువంటి దాడులకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అక్కసుతో మీడియా సంస్థలు జర్నలిస్టులపై చేసే దాడులు అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్లో అధికారికంగా 1,46,045 పత్రికలు, 905 శాటిలైట్ టీవీ ఛానళ్లు నమోదయ్యాయి. తుఫాన్లు, వరదలు వంటి విపత్తులు, ఘర్షణల్లో సమాచార సేకరణకు వెళ్లి ఎంతో మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో కోవిడ్ ఉధృతి వేళ సుమారు 500 మంది పాత్రికేయులు మృతి చెందినట్లు నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా NWMI లెక్కగట్టింది. ఇప్పటి వరకు జాతీయ పత్రికా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఘంటసాల సాయి శ్రీనివాస్, తమన్, శివకుమార్. తమన్గా బాగా గుర్తింపు. ప్రధానంగా తెలుగు సినిమా, తమిళ సినిమాల్లో పనిచేసే భారతీయ సినీ సంగీత దర్శకుడు తమన్. సంగీత దర్శకుడుగా ఈయన తొలి చిత్రం రవితేజ నటించిన కిక్. అలాగే ఇతను బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్గా ఒక పాత్రలో నటించాడు. ఇతను దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సంగీత దర్శకునిగా నిలదొక్కున్నాడు. ఇతను తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్లో 1983 నవంబర్ 16న జన్మించాడు. ఇతను అక్కినేని నాగేశ్వరరావు పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన సీతారామ జననం సినిమాను తెరకెక్కించిన గత కాలపు దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ పొట్టేపాలెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు. ఆదిత్య రాయ్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. మొదట ఛానల్ Vలో వీడియో జాకీగా పనిచేసేవాడు. లండన్ డ్రీమ్స్ సినిమాలో ఓ చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన ఆదిత్య యాక్షన్ రీప్లే, గుజారిష్ సినిమాలో సహాయ నటుడిగా నటించాడు. 2013లో ఆషికీ 2 సినిమాతో హీరోగా మారాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఏ జవానీ హై దివానీ సినిమాలో సహాయ నటుడిగా కనిపించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అతి ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా కూడా నిలిచింది. 16 నవంబర్ 1985లో పంజాబీ హిందూ కుటుంబంలో ముంబైలో జన్మించాడు ఆదిత్య. మ్యూజిక్ ఛానల్ అయిన ఛానల్ విలో వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించాడు ఆదిత్య. ప్రత్యేకమైన వాక్శైలి, కామెడీ టైమింగ్ ఆయన షోలను హిట్ అయ్యేలా చేశాయి. మీనాక్షి శేషాద్రి భారతీయ సినిమా నటి. శశికళ శేషాద్రి జార్ఖండ్ రాష్ట్రం, అప్పట్లో బీహార్లోని ధన్బాద్ వద్దనున్న సింద్రీలో 1963 నవంబర్ 16న జన్మించారు. 1981లో 18 ఏళ్ల వయసులో మీనాక్షి శేషాద్రి మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. 1982లో మనోజ్ కుమార్ కొడుకు రాజీవ్ గోస్వామి సరసన పెయింటర్ బాబు సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించింది. 1983లో సుభాష్ గాయ్ యొక్క విజయవంతమైన చిత్రం హీరో సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ఈమె టాలీవుడ్లో ప్రవేశించింది. తర్వాతి సంవత్సరం ఆపద్బాంధవుడు చిత్రంలో చిరంజీవి సరసన నటించింది. లక్య సూర్యనారాయణ తేజస్వి సూర్య. ఇతడు తేజస్వి సూర్యగా ప్రసిద్ధి చెందిన భారతీయ రాజకీయవేత్త. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం నుండి 17వ లోక్సభలో పార్లమెంట్ సభ్యుడు. గతంలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్గా పనిచేసిన రమ డాక్టర్ ఎల్ఏ సూర్యనారాయణ దంపతులకు సూర్య 1990 నవంబర్ 16న జన్మించారు. అతను అఖిల భారతీయ విద్యా పరిషత్ ABVPలో క్రియాశీలుడు. భారతీయ జనతా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి. 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక బీజేపీ డిజిటల్ కమ్యూనికేషన్ బృందానికి నాయకత్వం వహించినందుకు ఆయన జాతీయ గుర్తింపు పొందారు. 2014 భారత సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రచారానికి ఆయన చురుగ్గా సహకరించారు. దేశవ్యాప్తంగా 100కి పైగా బహిరంగ సభలను నిర్వహించి ప్రసంగించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.